హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదండు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ పోరడు ఇయ్యాల కాకున్నా రేపు కాకున్నా ఎల్లుండు ఎన్ని రోజులు తప్పం అడవిడ మారేమంటది సిరిదేవి. దాసి వాళ్ళు అందరూ వండుకున్నారు. కలిగి గాంధార్యాల బసవదేవుడు సొప్పగట్టిన ఉడుకుని వెళ్ళ బావిల నిలుస్తుల కాడని వాళ్ళ భార్య భర్తలు సరసమానని వెళ్ళ భోగము దాని చేతు కాదు గల్లవనంటాయి. కొడుకుని ఎత్తుకొని అడవిల కచ్చిలు అడవిల వారేసినారు. అడవిల వారేసి ఎవరు పోసిన కుక్కలు ఎట్లా ఉరుకుతున్నాం గట్ట ఉరికి వచ్చి సిరిదేవి దగ్గరికి వచ్చి అమ్మా సిరిదేవి నీ కొడుకును వారేసినవు నువ్వు బాధపడదు అక్కడ సిరిదేవికి ధైర్యం చెప్పినప్పుడు మన వీళ్ళ పొలగాన్ని వారైతే ఎర్ర ఈవులు పట్టిని కలకల 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 సీమల కొరకు తండ్రి పొలగాడు క్యావు క్యావు అని క్యావుత పెడతాడు. పొలగాడు ఏడిసిన కన్నీరు ఎక్కడ తుదుముట్టింది ఎండుకొండ పెడికొండ ముద్దరాజ మండపాలు ఊదుపల్ల శివాజనం అర్ధనారేశ్వరుడు యజంగమయ్య కన్నీరు నడి చేతుల పురువానమని చూసే వరకు ఎరగొల్ల పొలగాడు తుడు స్థితిదేవి కొడుకు 7 ఏళ్ల ప్రతిభతకు పుట్టి పొలగాని ప్రాణం మోతే గోడి ఎక్కువగా కొలగెత్తనున్నది. కొంత కథ నడవనున్నది. ఆ పొలగాని ప్రాణం ఎట్లా పోతుంది మరి. ఇవాళ నేనే సంతానం ఇచ్చిన మతి మాట చెప్పి ఆ బిడ్డకు అయ్యయ్యో ఆ బిడ్డ దబ్బున ప్రాణం పోతుంది, ఇక్కడ పొలగాని ప్రాణం పోతుందా. మంత్రం ఒక్కసారి ధర్మాస్తము చూపినప్పుడు 7 ఏళ్ళ గాపిల్ల ఆ బిడ్డకు చూడు సనపుజ బాల పాలు ఎక్కువ అప్పుడు చూడు పాలసేపులు వచ్చి ఆ బిడ్డకు ఆయాసం ఎక్కువ ఇదా సనపుజ బాలల్లో పసిపిల్ల తల్లి పచ్చి బాలంతా పాల కొరకు చూడు ఆ బిడ్డ అల్లాడుతుంది. సనపుజ బాలల్లో పాలు ఎక్కువ బిడ్డకు చూడు ఆయాసం అయినప్పుడు కొడుకా ఎక్కడ పోతివా అని అవ్వ తీరంటదా సిరిదేవికి చూడు పాలసేపులొచ్చి పట్టు బట్ట నడిచి పట 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 పాలు పడిపోతున్నాయి. చాది జరుచుకుంటుంది బిడ్డ మూదుకుంటుంది. భగవంతన కొడుకును బయట వారే ఇవంటి మరి ఛాతి గుంజ పట్టే సరపుసు పాలు చూడవమ్మ పాలు కింద పడవట్టి అమ్మ లేసింది చూడవే బిడ్డలేసింది బిడ్డ దాసిలార నా కొడుకుడు ఎక్కడే తిరమ్మ. అప్పటికిప్పటికి అందరు తల్లనారా ఏమో తీపిరా అంటే కన్న కడిపే తీపోన్నారు. తల మోదుకుంటే 7 కత్తది
వాళ్ళ వేడి గురికొచ్చి ఇక నేను బతికలేను నా కొడుకుని ఎక్కడేసిందో మీకెరగలేదు నా కొడుకు దాడా నా కొడుకుని ఈ అంగ వేసేదికి ఇచ్చిన గాని అమ్మ నేను ఈ బాధ భరింపరే నా కొడుకుని ఎక్కడ చేసినారు కొడుకును తీసుకొచ్చి నా చేతికి వానలు కొట్టంగా సూర్యులకు ఎర్ర పొరలాడినట్టు ఏడేళ్ల పిల్లగాడ శ్రీదేవి ఈ ఏడుగురు దాసుల దగ్గరికి వచ్చి బిడ్డరే కొడుకుడు ఎక్కడ వేసిలేవు ఇవాళ మాత్రం నా కొడుకుని ఎక్కడ వేసిరు నా కొడుకు బతికినా సత్యనా అని అడుగుతున్నావు 3 నెలల పిల్లగాడి వాళ్ళ ముక్కుల్లో పచ్చులు ఆరలేదు ఆ నెత్తురు గుడ్డుని తీసుకుపోయి అడవిలో వేసి వచ్చినావు సీమలే తిన్నాయో కుక్కలే తిన్నాయో నక్కలే తిన్నాయో కొడుకు పానం ఇన్ని రోజులు చచ్చిపోవచ్చునవ్వా ఎక్కడ వేసిరు నా కొడుకు ఏ చెట్టుకి వేసి అమ్మా ఏ బాయిలనన్న వారేసి అయ్యా మీతోటి పాడు నేను వద్ద బిడ్డ ఎక్కడ వేసి కొడుకునే చూసిరా పోర్రమ్మా నా కొడుకు బతికనా నా కొడుకు సత్యనా ఏదో కోపంగా అన్న గాని ఒకవేళ బత్తె మాత్రం నా కొడుకును తీసుకురా సచ్చిన శపాన్ని తీసుకొచ్చిన నా కళ్ళతోటి చూసుకొని నా చేతులహార బొంద పెట్టుకుంటా నా కొడుకు ఎక్కడున్నో తీసుకురమ్మమ్మ నా సిరిదేవి మాత్రం చూడు దాచోళ్ళ కాళ్ళ మీద వాడి కంటికి పుట్టాడు కన్నీరు తీస్తా అమ్మా నువ్వు పచ్చి బాలంతావు అడవిలకు నువ్వు రాకూడదు ఈ మాలికాడను ఉండు మేము పోయి తీసుకొస్తామని కన్న తల్లి కానాడు అతక చెప్పి దాచి వాళ్ళు కనుక నేను బయలుదేరానమ్మా రాధలైన బౌద్ధంగా రాధలా సట్లబడ్డ నాటి గీదరా సట్లబడ్డ నాటి గీత కట్లబడ్డ అడవిలా కట్టా ఉన్నదు చెట్టు సోదా పిల్లగాన్ని తీసుకొచ్చి ఎత్తివి ఎక్కడ దొరకాలని తిరుక్కుంటా వచ్చే వరకు ఆ పిల్లగాన్ని మాత్రం కళ్ళ చూచనమ్మా అయ్యా పిల్లగాన్ని అడవిల వాడి ఏడవ రాదు ఆత్మలే చుట్టూకం చెయ్యరాదు అడవిల వాడి ఎట్ట ఊకోమంటలేరు ఆత్మల చుట్టూ కాడిపోతే మందరిచ్చి మధ్యరిచ్చారు వాళ్ళు ఎవరు లేకపోయి ఎవరు తోడుకున్న కొందరు వాళ్ళే పడతారు ఎవరు వండుకున్న ఇష్టం వాళ్ళే తింటారు తల్లులారా పిల్లగాల్ని ఎత్తు
ఎత్తుకొని మళ్ళీ వస్తా ఉండదమ్మా రోగిల్లా ముందు కచ్చగా ఆనాడు పనుకు విద్యలు బంగారు భవనాలు వేడి కట్టింది ఆ కొడుకుని ఎత్తుకొని వచ్చే వరకు కన్న తల్లి సిరిదేవి చిరికల మగ్గ చిన్న ఉత్తుకొని ఉతల వాళ్ళు గుర్తుకొని తెంపే మళ్ళీ కూడా తెలుదాకా ఎత్తుకున్నదమ్మా ఏమిరా భగవంత ఏడేళ్ల బిడ్డకు సంతానం అయిందంటే దేవలోకమే దెబ్బలు వచ్చు నరలోకమే నామకీర్తి వచ్చు కల్లా కయ్యోమిన కథలై నెరుతున్నమ్మా ఎత్తుకొని అగో దాచి వాళ్ళ వెనక నేను సిరిదేవి దగ్గరికి వచ్చానమ్మా ఏడేళ్ల పిల్ల చూడు దేవా దేవా ఆ బిడ్డ సిరిదేవి అమ్మా 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 కొడుకు చూడు కటవంటి గనక నీ పుట్ట మీద పూసిన బంతువుడే ఉన్నది ఏడేళ్ల పిల్ల ఎక్కి పడి ఎడుతుంది కొడక ఇది ఏమి చిత్రం ఇది ఏమి కరమా నువ్వు నా గర్భాన జన్మించినవు గాని కొడుకు నా కర్మ ఎంతకున్నదోరా నానా ఓదురా కొడుకు ఎత్తుకొని కన్న తల్లి గారాడు బారా శ్రీదేవి చూడు రామ రామ ఓ రాఘవ రామ తల్లి ఎత్తుకొని అమరాలే కుడి సంకనెత్తుకొని కుడి సరిపాయం ఇస్తుందమ్మా కొడుకుని ఎత్తుకొని కోటి సంబరపాడే మరి బిడ్డ శ్రీదేవి ఇక్కడ కొడుకుని ఎత్తుకొని దాసోళ్ళు అన్నారు బిడ్డ నీ కొడుకు పుట్టింది ఎవరికి చెప్పం నీ బావ పిద్దిరాజుకు చెప్పం ఇలా నోతరాజుకు గుమ్మిల ఒడ్లు పోసి మెత్త పెడితే ఎట్లా ఉంటుందో బిడ్డ నీ మాట ఎక్కడ బయటపడింది ఏమని దాసోళ్ళు తీరదేరణం చెప్పిళ్ళు ఆ బిడ్డ శ్రీదేవికి వారి మీద కొడుకు పుట్టి అక్కడ ఉండని ఆ దులకొండ పట్టంలో దుర పెద్దిరాజు అన్నాడు ఒరి కొడక చిన్న కక్కయ్య ఊళ్ళో ఎంత మంది ఉన్నారో మంది జనాభా లెక్క రాదుకరమ్మంటి కలంకాయం పట్టుకున్నారు ఊరంతా తిరిగి అడవి లోపల ఒంటిటమ్మ మాలి ఊరుకు దగ్గర అడవికి దూరం మాలి మీద మరి పెద్దిరాజు మరదలు శ్రీదేవి ఉంటది శ్రీదేవి దగ్గర 7 దాసి వాళ్ళు ఉంటారు శ్రీదేవి కూడా జనాభా లెక్కల రాస్తారని శ్రీదేవి వాళ్ళకు ధనాదను రాని వచ్చినాడు శ్రీదేవి మాలు కచ్చ వరకు పిల్ల తల్లి పచ్చి బాలంతా అరే ఆ పొలగాన్ని ఎత్తుకొని ఆ తల్లిదుడు సంబరపడుతుంది సంతోషపడుతుంది బిడ్డ ఈ కొడుకు ఎవరు ఈ పసిపిల్లగాడు ఎవరు
అమ్మా వీళ్ళు ఎవరు బిడ్డ అన్నప్పుడు తోడుగా నాడగా బిడ్డ 7 ఏళ్ల పిల్ల బాల శ్రీదేవి నా కొడుకే తండ్రి పిచ్చిదాని ఏంటి దానివా మీకు లగ్గం ఒక్కటైంది నాగవెల్లి కాదు నాగవెల్లి కాక నీ భర్త పూలు రాదు ఆవులు కొట్టుకొని బొయ్యలు తీసుకొని ఆ నెల్లూరు భూముల నెలకొక్క వర్షం నెల్లూరు భూములకు నీ భర్త పోయింది భర్త పోయినాక నాగవెల్లి కాక ముందు ఈ కొడుకెత్త పుట్టిండమ్మా నెల్లూరు భూములకు నా భర్త వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా ఒక్కదాన్ని మాల మీద నేను ఉన్నప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనసు అయ్యయ్యో నాకు ఆడుకుని మాట్లాడే బొమ్మలని ఇస్తాను అన్నాడు నిజమే కావచ్చునని నమ్మిన గాని తండ్రి అదిగో పరవాళ్ళు నువ్వు తెచ్చిన నోటే పెట్టినట్టు నేను పరవాళ్ళు నువ్వు తింటే పరమై నెరిసింది కాదు నానా నా కొడుకే తండ్రి నీ కొడుకే అంటారు అవ్వా మరి నీ కొడుకులు కూడా జనాభా ఎక్కడ రాయన్నా వీళ్ళు నా కొడుకును జనాభా లెక్క నా కొడుకును జనాభా లెక్కల రాత్రం ఈడబోయి ఆడబోయినా మరి వేనాడు 4 బావులకి ఏరుబాటైతే ఏమిటి శ్రీదేవి నా భర్త లేని సమయం మరి వేనాడు నా తమ్ముడు చూడు పోలు రాదు నీ భర్త లేని సమయాన లేని భాగ్యం ఎట్లా కలిగే పురుషుడు లేని పుణ్యం ఎట్లా కలిగే రాని నా ప్రారంభిస్తారు కొడుకు నా కొడుకును చూడు లెక్కల రాయకు కొడుక నీకు ఎన్ని కావాల బంగారం కావన్నా కొడుకు కావాలంటే నాన్న నీకు సరిపోయే అంత డబ్బిచ్చ తండ్రి నీకు డబ్బు వద్దంటే అది పోనాయినా డబ్బు వద్దంటే అది పోనాయినా అది నారాయణ కూడా నీకు డబ్బు వద్దంటే నాయన నీకు సరిపోయేంత బంగారం ముళ్ళగట్టి గుమ్మడికాయంత బంగారం నీకు ఇత్తనాయో మనవుగా పాడుకుడుగా ఓరాయినా బంగారు నారాయణ నారాయణ పొల్ల అమ్మాయి అంటే ఉన్నదమ్మా నారాయణ అయ్యా లాలిగిరి కాలబట్టి ఓనాయన అమ్మవారు దగ్గరికి వచ్చి వలవల వస్తుంది కాలంటే కన్న కూడా పనముగా పాడవాని కన్నబిడ్డు ఏడలాగా బిడ్డ కాదు తప్పు చేసిన మనిషి తలవంతగా తప్పది ఇంత మనిషి అయినా తప్పు చేసినాడు తల వంచాలి అరే అరే అప్పటికి ఇప్పటికి అందరం అవ్వరారా తల వంచిన మనిషిని కొట్టరాదు పడిగలాబట్టిన పామును చంపరాదు లగ్గమైనాడు బంగారం ఉన్న ఆ బిడ్డ మీద అయ్యా ఈ బంగారం తీసుకో నాగనైతే బంగారం తీసు బంగారం అంతా బిడ్డ మీద చింతపండు ఉన్నట్టున్నది బంగారం అంతా తీసింది మూట కట్టింది మూట కట్టి ఎన్న కక్కయ్యకి ఇచ్చింది ఈ ముచ్చట ఇక్కడనే ఉండాలని ఉల్లె నా బావ పెద్ద రాదు చెప్పకన్నా ఎవరెక్కడ పోతే నాకేందనుకున్నాడు
మరి ఈ బంగారం నా భార్య కప్ప చెప్పుదరా అని అప్పుడు జనాభా లెక్క రాసుకున్నాడు. జనాభా లెక్క రాసుకొని ధనాధన వెళ్ళిపోదరా వెళ్ళియాలో కోలాట వెళ్ళియాలో రెండే సింగులు వచ్చినాయి. అందంగా ఉన్న పొలను కమ్మలు 7 వెండెల గుడిసె కాడికి ఎప్పుడు వచ్చిండో వీరలక్ష్మికి బంగారం చూపించినప్పుడు అరే అప్పుడు అన్నది వారి బంగారం ఎక్కడిదిరా ఎక్కడిది మనిషి ఉన్నావే మాగున్నా ఉండపోతే